హాయ్ హలో ఆల్. టుడేస్ రెసిపీ హలీం. నేను చికెన్ హలీం చేస్తున్నాను. మీరు చికెన్ ప్లేస్లో మటన్ వేసి మటన్ హలీం కూడా చేసుకోవచ్చు. దీనికోసం అన్ని రకాల పప్పుల్ని 2 స్పూన్స్ తీసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ అండ్ 2 టేబుల్ స్పూన్ ఓట్స్. మీరు ఓట్స్ ప్లేస్లో బార్లీ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కడిగి 2-3 టైమ్స్ ఆ తర్వాత 2 to 4 అవర్స్ నానబెట్టాలి మంచి వాటర్లో. ఇది నానేలోపు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఆ తర్వాత హోల్ స్పైసెస్ తీసుకోవాలి. చెక్క, మొగ్గ, ఇలాచి అండ్ కొంచెం షాహీ జీరా, స్టోన్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను నేను. అవన్నీ కూడా ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసి ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేయాలి. వాటితో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ ఇందులో కూడా వేసి అవి బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేయాలి. అది కొంచెం వేగాక కొంచెం పెరుగు కూడా వేయాలి. అంతా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ వేయాలి. ఈ టైంలోనే వాటర్తో పాటు మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. 6 to 7 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ని తీసేసి అలా ముక్కల్లా కట్ చేసుకొని అన్నిటినీ బాగా పప్పు గుత్తితో మ్యాష్ చేయాలి. ఈ టైంలో స్టవ్ మీదే కుక్కర్ ఉండాలి అండ్ సిమ్లో ఉండాలి. 20 minutes పడుతుంది ఇదంతా మ్యాష్ అయ్యేపాటికి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గీ వేసుకొని సర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.